హలో, ఎవరు లేఖావా? ఏంటమ్మా ఈ టైంకి వచ్చావు? నటరాజ్ అంకుల్ని కలవడానికి వచ్చాం. ఒక ముఖ్యమైన విషయం. అయ్యో, అయ్యగారు ఇక్కడ లేరు కదమ్మా. ఎక్కడికి వెళ్లారు? చాలా అర్జెంట్. తాతయ్య ఇక్కడికి పంపించారు. నువ్వు కాబట్టి చెప్తున్నానమ్మా. బీచ్ రూట్ లో సార్ కి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆ పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ లో. అవునమ్మా, కానీ నేను చెప్పిన తెలియనివ్వద్దు. లేదు లేదు లేదు, రా. అతను చూడడానికి అక్కడికి వెళ్ళాలా? మనం వెళ్లేది వాళ్ళ ఇల్లు చూడ్డానికి కాదు, రమేష్ ని ఎలాగైనా కాపాడడానికి ట్రై చేయాలి. నువ్వెక్కు, వెళ్దాం. ఈ తాళం వేసింది, కానీ లోపలే ఉండుంటారు. అదిగో వారి కారు ఉంది చూడు. ఎవ్వరూ లేని ఇంట్లో ఎందుకు ఇలా తొంగి చూస్తున్నారు? మేము మినిస్టర్ ని కలవడానికి వచ్చాము. మినిస్టర్ ఇక్కడ లేరుగా. మేము మినిస్టర్ గారు పిలిచినందుకే వచ్చాము. అలాగా? ఇదెందుకు మీరు ముందే చెప్పలేదు? నేను వాచ్మెన్ బంగారు బాబు. ఇది కాస్త పట్టుకోండి. వచ్చి చాలాసేపు అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాము. లోపలికి రండి. చికెన్ చపాతీ కొనడానికి కొట్టు వరకు వెళ్ళాను. ఇక్కడికి వస్తే సార్ ఎప్పుడు అదే తింటారు. డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోయాడు, అందుకే నేను కొనుక్కొని వచ్చా. ఇక్కడ కుక్కు లేదా? కుక్కకి రాజు అని ఉండేవాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. గాని అవును, మీ పేరేంటి? స్టెఫిగ్రాఫ్. ఏంటి స్టెఫిగ్రాఫ్? ఈ అమ్మాయి పేరు సానియా మిర్జా. అసలు నోట్లో తిరగని పేర్లన్నీ చెప్తున్నారమ్మా. ఇలా సీత గీత అని ఏదో పెట్టుకోవచ్చు కదమ్మా. పేరు పెట్టింది మేము కాదు కదా. ఈ చికెన్ చపాతీ కావాలంటే మేము తీసుకెళ్ళివమ్మా. వద్దొద్దు, నా పని మీరెందుకు చేయాలి? మాకు మినిస్టర్తో రహస్యంగా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సరే సరే, అర్థమైంది. మీరే తీసుకెళ్ళివ్వండి. సార్తో నేనే కొన్నానని చెప్పండి. సరే సరే, మేము చూసుకుంటాం. సార్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అమ్మాయిలు ఈగల్లా వచ్చి వాళ్తున్నారు. ఏం చేయాలి? తలుపు తెరిచే ఉంది, తోస్తే తెరుచుకుంటుంది. వీళ్ళలాంటి వాడికి పని చేయకూడదనే ఆ వంటవాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళందరికీ కాపులా గాయాలని నా తలరాత. ఏం చేసేది? ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? సార్ అలా ఏం చేశారు? ఇలా రావడానికి ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. ఊరి నాన్న, ఇప్పుడు ఏం చేద్దాం? తోసుకుంటూ పోదాం. ఎంత దూరం దోచుకుని వెళ్ళాలా? వెళ్ళేదారిలో పెట్రోల్ బంక్ ఉంటుంది. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. మనం అక్కడికి వెళ్ళలేదు, ఏది చూడలేదు. అయితే లేక నువ్వు నోరు ముసుకుని బండిని తోయ్. జొలి కాస్త త్వరగా తోయి. ఆరుముగం, రే ఆరుముగం, ఎక్కడికి వెళ్ళిపోయారా నువ్వు? ఆల్రెడీ ఇద్దరు లీవు, వీడు ఒక్కడే ఉన్నాడు. వీడు కూడా పారిపడితే ఏం చేయాలరా నేను? పెట్రోల్ ఎంతకేయాలి? 2. నువ్వు వచ్చేసావా? అంతలోపు ఎక్కడికి వెళ్ళిపోయారా నువ్వు? ఇదిగో వస్తాను వెళ్ళావు. నీ పని కూడా కలిపి నేను చూసుకుంటున్నాను. సారీ రాయప్పన, టీ తాగడానికి వెళ్ళాను. టీ తాగడానికి వెళ్ళావు లేకపోతే కుస్తీ పోటీకి వెళ్ళావు? ఎందుకింత చెమట కారుతుంది? వేడి వేడి టీ తాగాను కదా, అందుకే. వంటోడిని పిలిచి పెట్రోల్ బంక్ లో పనిచ్చాను కదా, నన్ను అనాలరా? అక్క చూడు, రమేష్. రమేష్ ఎక్కడ? అట్టే వెళ్ళాడు. త్వరగా వెళ్ళు, అటుపక్కే వెళ్ళాడు. ఎక్కడ? వాడు కనిపించట్లేదే. Come on.
చూస్తే కరాతే అంతా బాగా నేర్చుకున్నాడు అనుకుంటా. చాలా జాగ్రత్తగా ఉండండి. వెతికి కనిపెట్టండి అయ్యా. రేయ్ పద లేక త్వరగా పద. పోని 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 పో. రమేష్ నువ్వు ఇక్కడ దిగు. ఎలా వచ్చావో అలాగే లోపలికి వచ్చేసి. ఏంటి రమేష్? లేదు ఇంతయాక ఇక్కడ ఉంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? పోలీస్ దగ్గర ఇరుక్కున్నావంటే ఇప్పటికీ లోపలికి రా. ఏం చేయాలో ఆలోచించుకుందాం. జాగ్రత్తగా ఉండు. ఎవరి కంట్లోనూ పడకు. ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు? మేడంకు తెలిసిందంటే నా పని అధోగతి. దిగండి, బండి తీసుకెళ్ళి నేను వదిలేస్తాను. రా రా రా. అబ్బా నువ్వు చెప్పేది నిజమా? అవును, మేం వెళ్ళేసరికి రక్తంతో అలా పడిపోయి ఉన్నారు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మంచిదే జరిగింది. వాడు మా అమ్మని కష్టపెట్టినందుకు అయిన శిక్ష వానికి దొరికింది. వాడికి అది జరగాల్సిందే. నేను స్నానం చేసేస్తాను. ఒళ్ళు వేడిగా ఉన్నట్టు ఉంది. తలలో నిబ్బడుతుంది. నువ్వెందుకని అసలు ఇక్కడి నుంచి బయటికి వచ్చావు? ఎక్కడికి వెళ్ళొద్దని నేను నీకు ముందు చెప్పాను కదా. లేదు, ఈ రూమ్లో ఉండటానికి నాకు చాలా భయం వేసింది. అమ్మ జ్ఞాపకం రాగానే పోయి చూడాలనిపించింది. వీలైనంత త్వరలోనే హాస్పిటల్కి వెళ్ళి అమ్మని చూడాలనిపించింది. నువ్వు చెప్పినట్టు తలుపుకి పైనుండి కీస్ తీశాను. అసలు హాస్పిటల్ దాకా ఎలా వెళ్ళానో ఇప్పుడు కూడా నాకు గుర్తులేదు. హాస్పిటల్ కుమార్ రోడ్ కదా, మరి నువ్వెందుకు ఆ రోడ్లో వచ్చావు? అది హాస్పిటల్ ముందు వైపు వెళ్తే అంతటా పోలీస్. వాళ్ళని మోసం చేసి తప్పించుకున్నాను. తర్వాత ఎక్కడ దాచుకోవాలో తెలియక కనపడిన చోట అంతా పరిగెత్తాను. ఏమైంది? ష్, పెద్ద సమస్య వచ్చింది. జూలీ జూలీ జూలీ, ఏంటి? తలుపు తెరువు. ఉండు, ఇప్పుడే సబ్బేస్తున్నాను. హే తెరవే, పోలీసులు వచ్చారు. నేను మేడంని ఇన్ఫార్మ్ చేస్తాను సార్. అలాగే. ఎవరు? నేనే కమిషనర్ కర్త. సార్, మీతో పరిచయం ఉన్నందువలన మిమ్మల్ని అప్పుడప్పుడు చూడాలనిపించింది. వాచ్మెన్ సార్, స్టాప్ చేయండి. ఏమంటున్నారు? అయ్యో క్షమించండి సార్, ప్రిన్సిపల్ ఫాదర్ ఇంకా రాలేదు. ఫాదర్ వచ్చిన తర్వాత చూసుకుందాం. నేను ఈవెంట్ని చూడటం కోసమే వచ్చాను. లేడీస్ హాస్టల్లో మందు వాసన వస్తుంది. నేను వెళ్ళి ఫాదర్కి ఫోన్ చేసి వస్తాను సార్. ఎంతో ధైర్యంగల ఈ కాలేజీ చైర్పర్సన్ ఇలా భయపడుతూ చెమటలు కక్కాల్సిన అవసరం లేదే. రమేష్ గురించి తెలియదని నేను మీకు ముందే చెప్పాను కదా సార్. రమేష్ గురించి తెలుసుకుంటానికి రాలేదు, మినిస్టర్ నడేసన్ మరణం గురించి. అయ్యో దేవుడా, ఆయన చనిపోయారా? చావలేదు, చంపేశారు. ఎవరు సార్ చంపింది? నేను చూడలేదు కదా, నాకు చెప్పనూ లేదు. మీకేదైనా చెప్పారా? మాకేం తెలియదు సార్. తెలీదు? తెలీదు. దుర్గా. సార్, అమీర్. ఈయన తెలుసా? అది 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 కాదు, ఈయన మీకు తెలుసా? లేదు సార్. మీరు చెప్పిన ఇద్దరిలో ఈమె ఒకరా? అవును, ఈవిడే సార్ స్టెఫీగ్రాఫ్. హమీద్, వేలాయుధాన్ని తీసుకువెళ్ళండి. ఎస్ సార్. ఇప్పుడు సానియా మిర్జా ఎక్కడుంటారో చెప్తే చాలు. ఎక్కడని చెప్పు. స్నానం చేస్తుంది సార్.
స్నానం చేస్తున్నారా లేదా చేస్తున్నట్లు నటిస్తున్నారా? ఉపయోగించిన బండి స్కూటీ వెళ్ళారు, కొన్ని నిమిషాల్లో చేయవలసింది చేశారు, ఎగురుకుంటూ వచ్చారు. లేదు సార్, మేము అక్కడికి వెళ్ళేసరికి మినిస్టర్ రక్తంతో పడిపోయి ఉన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళారు. మ్మ్. దుర్గా, సార్ సానియా మిర్జా దగ్గర బాత్రూమ్ తలుపు తెరమనండి. ఇదిగోమ్మా తలుపు తెరు. ఓపెన్ ద డోర్. దర్వాజా కోలు. వేరే భాషలు అక్కర్లేదు, తెలుగులోనే పిలవండి. తలుపు తెరు అన్నాను. తలుపు తెరు. లేక ఎవరది? కమిషనర్ కర్తా సార్, నువ్వు తలుపు తెరువు. అయ్యో నేను స్నానం చేస్తున్నాను. ఎక్కువసేపు తడిస్తే జ్వరం వస్తుంది. తలుపు తీయమ్మా. సార్ చెప్పేది వినిపించలేదా? తలుపు తెరు. తలుపు తెరు అంటున్నాను. తలుపు తెరు. తలుపు వేసుకోమని చెప్పు. సార్ స్నానం చేస్తున్నా స్నానం చేయకపోయినా డిపార్ట్మెంట్ దగ్గర ఇలా చేయకూడదు. ఏ యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఏంటి నవ్వుతున్నావా? డిపార్ట్మెంట్లో నా గౌరవం ఏంటో తెలుసుకో. సారీ సార్, నేనేదో తెలియకుండా. నా లైఫ్లోనే ఇది మొదటిసారి. ఆ అమ్మాయిని ఏదో ఒకటి కట్టుకొని ముందల బయటికి రమ్మను. ఎస్ సార్. లేక ఇట్రా. ఇదిగో త్వరగా డ్రెస్ చేసుకుని బయటికి రా. నేను బయట వెయిట్ చేస్తున్నా. సరే. మీరెందుకని ఈ సమయంలో మినిస్టర్ని చూడటానికి వెళ్ళారు? రమేష్ పోలీసుల చేతికి దొరికితే బాడీ కూడా మనకు దొరకదని స్టీఫన్ చెప్తే మేము చాలా భయపడిపోయాం. స్టీఫెన్ అని అంటే రెఫల్ గ్రూప్ అవును సార్, వాడే మేము రమేష్ ని దాచుంచామని అబద్ధం చెప్పాడు. రమేష్ ని పోలీసులు పట్టుకున్నారా? అది మీకు అక్కలేని విషయం. రమేష్ రమేష్ భయపడకు, వాళ్ళు బయటికి వెళ్ళేశారు. కొద్దిగా తిరిగి చూడు. నా ప్రాణం ఇచ్చినా నిన్ను కాపాడుతాను. ఎవరికి వదిలిపెట్టను. నిజంగా. అప్పుడు టైం ఏంటో మీకు గుర్తుందా? 8:30, 9 అయిండొచ్చు సార్. అలా చెప్తే ఎలాగా? 1, 8:30 లేదా 9. ప్రతి సమాధానం జాగ్రత్తగా చెప్పాలి. నువ్వు ఒక తప్పు చెప్పావంటే అది నిన్ను హంతకరాలు చేస్తుంది. నాకు సరిగ్గా గుర్తులేదు సార్. ఈ రోజు ఇంతకు ముందే జరిగిన విషయం కొన్ని గంటల్లోనే నేను మర్చిపోయానని చెప్తే అది నేను నమ్మాలా? సార్ నువ్వు రూమ్కి వెళ్ళు, సరే నేను సార్. పిలుస్తాను. జూలీ కూర్చో. రామ్మా. స్నానం చేసేటప్పుడు తలుపు తీయమంటే ఇలాగా చేసేది, అది కూడా బ్యాచిలర్ అయిన నా ముందు. సారీ సార్, ఏం చేయక తెలియక డోర్ ఓపెన్ చేశాను. ఎందుకు భయపడాలి? అది చెప్పు. చెప్తాను సార్. భయపడక. నేను అడిగే ప్రశ్నలకి నువ్వు నిజం మాత్రమే చెప్పాలి. సరే సార్. ఉమ్. భయపడకు. ఇలా మార్చి మార్చి ప్రశ్నించడం మాకు అలవాటే. ఇద్దరూ చెప్పడం నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి కోసం. నువ్వు చెప్పిందంతా నిజమే కదా? అవును ఏ సార్. మార్పు లేదు కదా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రిన్సిపల్ పెద్ద ఫాదర్ని చూడ్డానికి వెళ్ళి చాలా సేపు అయింది. చాలా టైం అయింది. ఇక మీదట ఏదన్నా అడగాలంటే రేపొద్దున చూసుకుందాం సార్. అది మీరెవరు చెప్పడానికి? వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటానికి నేను అయ్యో వచ్చాను. సార్, ప్రిన్సిపల్ ఫాదర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఈ నైట్ టైంలో ఈ హాస్టల్ పరువు పోతుంది. మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం సార్. ఓకే, రేపు నేను చెప్పే ప్లేస్కి వీళ్ళని తీసుకురావాలి. జర్మన్ షిప్ కుక్క పరిస్థితి తెలుసుగా? దుర్గా కమాన్.